విషయం ఏంటంటే ఏ రోజు పుస్తకం పట్టుకుంటూ కనపడేవాడు కదా వాడు. ఏ రోజు పుస్తకం పట్టుకోడు. రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు స్వాతి పుస్తకం చదువుతూ ఉంటాడు వాడు. ఓకే, ఇప్పుడు మాస్టర్ గారు కాబట్టి మారిపోయాడు. ఓకే, సో అంటే ఎగ్జామ్ రేపు అనగా ఈరోజు కూడా టెన్షన్ ఉండేది కదా. కానీ ఎగ్జామ్ రాస్తే ఫస్ట్ మార్క్, క్లాస్ స్కూల్ మొత్తం మీద టాపర్. అంటే వినేటప్పుడే మొత్తం చెప్పేసేవాడు. సార్లు ఆ బోర్డు మీద రాస్తున్నప్పుడే మిగతా సంబంధం కూడా చేసేవాడు మనవాడు. అంత స్పీడ్గా ఉండేవాడు. అదేవిధంగా దేవుడు మంచి జ్ఞాపక శక్తి ఇచ్చాడు, మరి మంచి టాలెంట్ ఇచ్చాడు. చదువుకుంటే కాదు, స్పోర్ట్స్లో కూడా. క్రికెట్ ఆడితే మామూలుగా మనవాడు. మీరు ఎప్పుడైనా చూసారా మీ మాస్టర్ గారు క్రికెట్ ఆడటం? ఒకసారి ఆడండి సరదాగా. మీ మాస్టర్ గారు మంచి బ్యాట్స్మెన్. ఓకే, సో 6లు 4లు కొట్టాడు, మామూలు కొట్టాడు. సో అలాంటి మంచి టాలెంట్, స్పోర్ట్స్ ఉంది, చదువు ఉంది, అన్ని విషయాల్లో మరి దేవుడు సహోదరుని దీవించాడు. అలా ఇందా చెప్పాడు, వాళ్ళ అమ్మగారు ఒకటే ఉండేది, ప్రతి వారం కూడా అప్పుడప్పుడు వస్తూ ఉండేది. సో తన తల్లిగారిని చూసుకోవడం కోసం, తన కుటుంబానికి తన అండగా ఉండాలన్న ఉద్దేశంతో మరి కసిగా చదివాడు. మరి దేవుడు తన పట్ల కృప చూపించాడు కాబట్టి ఈరోజు మరి బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాడు. అలాగే మరి ఎవరు తన పనితో చూసుకోకుండా, తన సుఖంతో చూసుకోకుండా మరి దేవుడి యొక్క పరిచయం చేయాలన్న ఆలోచనతో దేవుడే తనకి ఆలోచన ఇచ్చి ఈ విధంగా మరి సేవకుడిగా వాడుకోవడం కూడా చాలా గొప్ప సంగతి. అందులో బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఆమేన్. మరి ఆ విధంగా సహోదరుడు దేవుడు దీవించిన ఇంకా ఈ సంఘం ఇంకా ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి. అందరూ కూడా మరి దేవుని యొక్క ఆత్మచేత నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత మీరు అందరూ కూడా తిరిగి జన్మించడానికి మీ మాస్టర్ గారిని దేవుడు అభిషేకించాలని ఆత్మచేత నేను కోరుకుంటున్నాను. ఆమేన్. సరే, మంచిది. మరి దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. మరి ఇప్పటికి సమయం అంతైంది అని అంటే 12:30 అయింది. సో ఎంతసేపు మీరు వాక్యం వినగలరు? 10 నిమిషాలు, అరగంట, ఎంతసేపు అని అంటారా? మీ మాస్టర్ గారిని ఎంతసేపు అని అంటున్నారు. మిమ్మల్ని చూస్తుంటేమో ఆకలేస్తున్నట్టు కనపడుతుంది. సో నేను కూడా ఎక్కువసేపు చెప్పను. ఎంతసేపు దేవుడు నడిపిస్తే అంతసేపు చెప్తాను. దేవుడు కూడా దయాళుడు కాబట్టి మీరు ఎంతవరకు వినగలరో అంతవరకు నన్ను నడిపిస్తాడు. అర్థమైంది నా మాట అర్థమైందా? మీరు ఎంతవరకు వినగలరో దేవుడు కూడా నన్ను అంతవరకే నడిపిస్తాడు. ఎందుకని దేవుడు నమ్మదగిన వాడు. మీరు భరించరాని శ్రమల కంటే ఎక్కువగా మిమ్మల్ని శ్రమ పెట్టేవాడు కాదు. బైబిల్ ఉందన్నమాట. ఆమె కాబట్టి మీ యొక్క సహనాన్ని మించి పరీక్షించే దేవుడు కదా ఆయన. ఆమె. సో కాబట్టి కొద్ది నిమిషాలు మనం వాక్యం ధ్యానం చేస్తున్నాం. మరి ఇది ఎన్నో వార్షికోత్సవం, 6th anniversary, రైట్? ఓకే. సో 6 సంవత్సరాలు పూర్తయి 7వకి ప్రవేశిస్తున్నారు. ఆమె. దేవుడు దీవించగారు. ఆమె. సో 6 సంవత్సరాలు దేవుడు మరి మందిరాన్ని కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. అలాగే 6 సంవత్సరాలు కూడా దేవుడి యొక్క మందిరం అనగా ఈ బిల్డింగ్ లోపల ఉన్నటువంటి మిమ్మల్ని కట్టడానికి దేవుడు ప్రయత్నం చేశాడు. ఆమె. ఎందుకంటే దేవుడికి నిజమైన మందిరం ఎవరు అని అంటే ఈ 4 గోడలు కాదు, కానీ ఈ 4 గోడల మధ్యలో ఉన్నటువంటి నీవు నేనే నిజమైన మందిరం ఉన్నాం. ఆమె. కాబట్టి దేవుడు 6 సంవత్సరాలుగా కేవలం 6 సంవత్సరాల క్రితం ఈ బిల్డింగ్ కట్టాడు. తర్వాత మన అందరినీ కూడా దేవుడు పడుతున్నాడు. ఇంకా దేవుడు పరిపూర్ణలో తీసుకెళ్తాడు. అలాగే ఈ సంవత్సరం 7వ సంవత్సరానికి దేవుడు మిమ్మల్ని అడుగు పెట్టించాడు. దేవుడు ఎన్ని రోజులు పనిచేశాడు? 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. అంటే 6 రోజులు తన పూర్తిని తన పనిని పూర్తి చేశాడు. 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. అలాగే దేవుడు మీకు కూడా విశ్రాంతి ఇచ్చునుగాక. విశ్రాంతి అనగా ఏంటో అర్థమైందా మీకు? విశ్రాంతి అనగా ఏంటి అంటే పరిశుద్ధాత్మను బాధిస్తుంది. ఆమె. మనుషులకి విశ్రాంతి ఇంకనూ నిలిచి అన్నది బైబిల్ చెప్తా ఉంది. సో ఆ విశ్రాంతి ఏమిటి అంటే పరిశుద్ధాత్మ బాప్తిసం, పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మించడం. కాబట్టి ఆ పరిశుద్ధాత్మను దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆమె. మీరు కూడా దేవుడు విశ్రాంతిలో ప్రవేశించినట్లుగా మీరు కూడా విశ్రాంతిలో ప్రవేశించుదురుగాక. ఆమె. సరే, మంచిది. మరి ఈ సమయంలో బైబిల్ పరిశుద్ధ గ్రంథం నుంచి మనం వాక్యం చదువుతున్నాం.
ఒక చిన్న అంశాన్ని నేను తీసుకుని వచ్చాను. దానికంటే ముందు కొన్ని విషయాలు నేను మాట్లాడి అంశాలకు వెళ్తాను. లూకాసు వార్త 4వ అధ్యాయము 24వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయము 24వ వచనం. మరియు ఆయన అమ్మా లూకాసు వార్త 4వ అధ్యాయము అది క్షమించండి 8వ అధ్యాయం 26వ వచనం. నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. లూకాసు వార్త 8వ అధ్యాయము వారు గలిలయకు ఎదురుగా ఉంటూ గెరాసీనీల దేశమునకు వచ్చి ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడే బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాజంలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని నేను వేడుకుంటున్నానని కేకలు వేసి చెప్పాను. ఏలైనగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించును. అది అనేక పర్యాయములు వారిని పట్టుచూ వచ్చింది కనుక వారిని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలి అందించి గాని వాడు బంధకములను తెంపగా దయ్యము వారిని అడవిలోకి తరుముకొని పోయాడు. యేసు నీ పేరేమని వారిని అడుగుగా చాలా దయ్యములు వారిలో చచ్చిండే కనుక వాడు తన పేరు శానా అని చెప్పి పాతాళంలోకి పోవటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనడు. అక్కడ విస్తారమైన పొందల మంద కొండ మీద వేయించుడినక వాటిలో చొచ్చుటకు తమకు సెలవుమని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చింది. అప్పుడు దయ్యములు ఆ మనిషిని విడిచిపోయి మందులలో చచ్చిన గనక ఆ మంద ప్రపాతం నుండి సరస్సులోని వడిగా పరిగెత్తి ఊపిరి తిరుగుతూ చచ్చింది. మేపుచున్న వారు జరిగిన దాన్ని చూసి పారిపోయి ఆ పట్టణంలోనూ గ్రామంలోనూ ఆ సంగతి తెలియజేసి జనులు జరిగిన దాన్ని చూడబెట్టి యేసు వద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తులై యేసు పాదం మీద కూర్చున్నట్టు చూసి భయపడారు. అది చూసిన వారు దయ్యములు పట్టిన వాడు ఎలాగో స్వస్థత పొందినో జనులకు తెలియజేయగా గెరాసీనీల ప్రాంతంలో ఉంటూ జనులందరూ బహు భయాక్రాంతులైన కనుక తమ్మును విడిచిపోమని ఆయనను వేడుకున్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిందాక తల వచ్చి చిన్న ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మధ్యాహ్నకాల సమయంలో చదువుకున్న వాక్య భాగం నుంచి మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నిలబడిన నేను కేవలం నిమిత్తం మాత్రమే నాయన, ఇక్కడ నిలబడటం మాత్రమే నేను చేయగలను, కానీ లేఖనాలను ఆయన విరిచి తెరచి చూపించవలసింది నీవే ప్రభువా. కనుక మీ ఆత్మచేతను అభిషేకించండి. అలాగే ఇక్కడ ఉన్న ప్రజలను కూడా మీ ఆత్మచేత అభిషేకించి వారికి ప్రత్యక్షం దయచేయండి. మీరేదైతే మాట్లాడుతున్నారో దాన్ని గ్రహింపగలిగేటువంటి ఆయా మనస్సును, హృదయాలను వెలగలిగే చెవులను వారికి దయచేయమని సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించని వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. మరి చదువుకునే వాక్యభాగం నుంచి ఒక చిన్న అంశం ఏంటంటే గదరేనీల ప్రాంతం, ఆమేన్, లేదు గెరాసీనీల ప్రాంతం, లేదంటే దేశం. ఓకే, సో దీని గురించి మనం కొద్ది నిమిషాలు చూద్దాం. అయితే దానికంటే ముందుగా చిన్న విషయం మీకు చెప్పనే ఉన్నాను. అదేంటంటే ఇప్పుడు ఈ సంగమ మనందరం కూడా దేవుడిని నమ్ముతూ ఉన్నాం. దేవుడి కృప ద్వారా మనం రక్షించబడ్డాం. యేసుక్రీస్తు ఆయన కాల్చినటువంటి రక్తం ద్వారా, శిలువ మరణం ద్వారా మన పాపాలన్నింటినీ కూడా తీసివేసాడని మనం నమ్ముతున్నాం. అయితే ఇక్కడ చిన్న విషయాన్ని నేను చెప్పి ముందుకు వెళ్తాను. ఎందుకంటే ఇది చిన్న విషయమే, ప్రాథమిక విషయమే, కానీ అది చాలా మందికి అర్థం కావట్లేదు. చిన్నదే, ప్రాథమికమైనదే, కానీ అర్థం కావట్లేదు. అందుకోసం నేను దాన్ని ఒక్క నిమిషం నేను టచ్ చేసి ముందుకు వెళ్తాను. అదేంటంటే ఈ సంగమ మనం ఎలా రక్షించబడ్డాము అనంటే, దేని ద్వారా రక్షించబడ్డాం అనంటే మనము దేవుడి కృప ద్వారా రక్షించబడ్డామో ఇవి చెప్తాం. అయితే అంత మాత్రమేనా? బైబిల్ అసలు ఏం చెప్తా ఉంది అని అంటే, బైబిల్లో రాయబడిన మాట ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ఒకసారి తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఒక నిమిషం ఆగండి. మనం ఎలా రక్షించబడ్డామంట? ఎలా రక్షించబడ్డాం? కృపచేతనే రక్షించబడ్డాం. దేవుడు కృప ఒక్కటే పెట్టలేదు, విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఈ మాటను కొంచెం మనం జాగ్రత్తగా అధ్యయనం చేయాలి, లోపలికి వెళ్ళి ధ్యానం చేయాలి. చూడండి, మనం ఎలా రక్షించబడుతున్నాము అంటే దేవుడి కృప ద్వారా రక్షించబడుతున్నాం. ఓకే, అయితే అంతవరకు అర్థమవుతుంది మనకి. సమస్య ఏంటంటే ఎక్కడ వస్తుందంటే ఇంతవరకు అర్థమవుతుంది, దేవుడి కృప ద్వారానే రక్షించబడుతున్నాం అన్నప్పుడు మరి బైబిల్ ఎందుకని విశ్వాసం వలన, విశ్వాసం ద్వారా అని మాట్లాడడం? బైబిల్ ఎందుకు కేవలం కృపలు మాత్రమే, దేవుని కృప వల్ల మాత్రమే రక్షించబడ్డాం అనకుండా విశ్వాసం ద్వారా కృప వల్లనే, దేవుడి కృప వల్లనే అని మాట్లాడుతుంది ఎందుకని? ఎందుకు విశ్వాసాన్ని జోడిస్తా ఉంది? ఆమె ఈ విషయాన్ని మీకు నేను క్లియర్ చేసి ముందు పెడతాను. ఆమె ఎందుకంటే ఈ విషయం అర్థం కాకపోతే అసలు చాలా విషయాలు మనకు అర్థం కావు. ఓకే, అందుకోసము ప్రియ సంగమా చూడండి, మన యొక్క రక్షణ దేని మీద ఆధారపడింది అని అంటే కేవలం కృప మీద మాత్రమే కాదు, కానీ విశ్వాసం మీద కూడా ఆధారపడి ఉంది అని బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లేదు. ఆమె చూడండి, ఇక్కడ కృప ద్వారా దేవుడు మనల్ని రక్షించాడు అంటుందోటే మన బైబిల్ ఏం చెప్తుంటే విశ్వాసం ద్వారా మీరు రక్షించుకుంటారు. ఆమె ఎలా ఇది, ఎందుకు దేవుడు ఆ విధంగా చెప్తున్నాడు అని అంటే మీరు ఒక్క నిమిషం నీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. అదేంటంటే దేవుడు ఎలా కృప చూపించాడు మనకి? తను చనిపోయి రక్తం కార్చి తను మన పాపాలన్నింటినీ కూడా తీసివేయడం ద్వారా మనకి కృప చూపించాడు. అవునా? అర్థమవుతుంది? అర్థమవుతుంది. దేవుడు కృప మనకి ఎలా వచ్చింది? దేవుడు చనిపోయి, యేసుక్రీస్తు శరీరధారిగా చనిపోయి ఆయన మన పాపాలని తీసివేయడం ద్వారా దేవుడు మనకి కృప చూపించు. ఆమె అయితే దేవుడి యొక్క రక్తం వల్ల, దేవుడి యొక్క రక్తము ఎంతమందికి ఆపాదించబడతా ఉంది? యేసుక్రీస్తు చేసినటువంటి ప్రాణత్యాగము ఎంతమందికి ఆపాదించబడతా ఉంది? ఆయన ఎంతమంది కోసం చనిపోయాడు చెప్పాలి? సర్వమానవాడే, మానవాడే పాపముల కొరకు ఈయన చనిపోయేది బైబిల్లో రాయబడింది. సో కాబట్టి యేసుక్రీస్తు చనిపోయినప్పుడు సర్వ మానవాళి పాపాలు తీయబడ్డాయని మనకి అర్థమవుతుంది. ఓకే, అర్థమవుతుంది కదా? ఇప్పుడు నేను నా ప్రశ్న ఏంటంటే, అలా అయితే బయట ఎక్కడో యేసుక్రీస్తు ఎవరో తెలియదు, వాళ్ళ కోసం యేసు చనిపోయడం లేదు, ఈ చర్చలో కూర్చున్న వాళ్ళ కోసం యేసు చనిపోయడం లేదు, చనిపోయాడు. ఇప్పుడు నువ్వు రక్షించబడ్డావు. ఇప్పుడు బయట ఉన్నవాడు యేసుక్రీస్తు ఎవరో తెలియదు, మరి అతని కోసం కూడా యేసు చనిపోయాడు, మరి అతను రక్షించబడ్డాడేనా? ఎందుకని? ఎందుకు కాదు? ఆయన కోసం కూడా యేసు రక్తం కాచాడు కదా, ఆయన పాపాలు కూడా తీసే సర్వమానవాళి పాపాలు అన్నప్పుడు అందరి పాపాలు ఉంటాయి కదా. సో యేసు ప్రభు ఎవరో తెలియనటువంటి వాళ్ళ యొక్క పాపాలు కూడా తీసేసినట్టే కదా, మరి వాళ్ళు రక్షించబడినట్టేనా? ప్రశ్న. రక్షించబడినట్టు కాదు. ఎందుకు కాదు? విశ్వాసం ఉండాలి. ఆమె అక్కడే విశ్వాసం అనేది సీలో కోసం. ఆమె ఇందుకోసమే ప్రియ సంగమా యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం మన సర్వ మానవాళి కోసం ఆయన రక్తం వచ్చి పాపాలన్నీ కూడా తీసివేసినప్పటికీ ఇంకో విషయం, యేసుక్రీస్తు సరిపోయి 2000 సంవత్సరాల క్రితం ఆయన ఎవరి పాపాలు తీసేశాడు? అంతకు ముందు వాళ్ళ పాపాలు తీశాడు, తర్వాత 2000 సంవత్సరాలకు వచ్చినటువంటి నీ పాప నా పాపం కూడా తీసేశాడు. అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్నటువంటి అందరి పాపాలు కూడా ఆయన తీసివేశాడు. తీసివేసినా కూడా ఎందుకు కొంతమంది రక్షించబడలేదు మనం అంటున్నాం అని అంటే వాళ్ళు విశ్వసించలేదు కనుక, వాళ్ళు నమ్మలేదు కనుక. ఆమె అంటే కేవలం యేసుక్రీస్తు మరణం ఒక్కటే మనకి రక్షణ తీసుకురాదు, కానీ మరి ఏం తీసుకొస్తుంది అంటే బైబిల్ చెప్పినట్టుగా విశ్వాసం ద్వారా నీకు రక్షణ, నీవు దాన్ని నమ్మవలసిన అవసరం ఉన్నది. అందుకోసం యేసు ప్రభు ఏమన్నాడంటే ఆయన తిరిగి లేచిన
తర్వాత, రక్తం కాచి తిరిగి లేచిన తర్వాత ఆయన అన్నాడు, మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష. ఆమె సో కాబట్టి ఆయన చేయాల్సిన పని చేశాడు. ఆయన రక్తం కాచాడు, అందరినీ కూడా క్షమించేశాడు. కానీ అంతకు అయిపోలేదు. యేసు ఏమంటాడంటే, మీరు వెళ్ళి ప్రకటించండి. ప్రకటించినప్పుడు ఎవడైతే దాన్ని నమ్ముతాడు, నేను ఇచ్చినటువంటి క్షమాపణను ఎవడైతే అంగీకరిస్తాడో వాడికి మాత్రమే నా రక్షణ అనేది ఆపాదించబడుతుంది. వాడికి మాత్రమే నేను క్షమించిన క్షమాపణ అనేది వర్తిస్తుంది. వాడే రక్షించబడతానని చెబుతా ఉన్నాడు. అందుకోసమే ఈ సువార్త కూడికలు కానీ, ప్రతి ఆదివారం మనం ఈ పాస్టర్ గారు నిలబడి వాక్యం చెప్పడం కానీ, ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామనంటే, మీరు నమ్మాల్సిన అవసరం ఉన్నది. మీరు నమ్మితేనే రక్షణ, నమ్మకపోతే రక్షణ లేదు. కాబట్టి సంగమా, ఈరోజు మనం రక్షించబడాలి అంటే దేవుని కృపని మనము విశ్వసించాల్సిన అవసరం ఉన్నది. దేవుడు నువ్వు రక్షించాడు అన్నటువంటి నమ్మకం నీకు రావాల్సిన అవసరం ఉన్నది. అలా నీకు విశ్వాసం ఉన్నప్పుడే నువ్వు రక్షించబడతావు. నీకు విశ్వాసం ఎప్పుడైతే పోతుందో నీ యొక్క రక్షణ కూడా పోతుంది. కాబట్టి దేవుడు తన కృపను చూపించి ఆయన మనకి తన రక్తాన్ని కాచి తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని దేవుడు మన పాపాలను తీసివేసి క్షమిస్తే, ఇప్పుడు ఆ క్షమాపణ, ఆ రక్షణ నీకు అందాలి అంటే నీవు విశ్వసించాల్సిన అవసరం ఉన్నది. నేను విశ్వసిస్తున్నానండి, యేసుక్రీస్తు దేవుడని నేను నమ్ముతున్నానండి, యేసుక్రీస్తు రక్షకుడని నేను నమ్ముతున్నానండి అని చాలా మంది చెప్తారు. కానీ అబద్ధాలు ఆడతారు. యేసుక్రీస్తు నన్ను క్షమించాడు, నన్ను రక్షించాడని చెప్పి నేను నమ్ముతున్నానండి, కానీ బయటికి వెళ్ళి సావేది అవుతాడు. యేసుక్రీస్తు నన్ను రక్షించాడు నేను నమ్ముతున్నానండి అంటారు, కానీ బయటికి వెళ్ళి అబద్ధాలు చెప్తున్నారు, ఓకే, హింసిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. అంటే వీళ్ళు రక్షించబడినట్ట కాదు. ఆమె ఎందుకు అని అంటే, నమ్మటం అంటే అర్థం ఏంటి అని అంటే, బైబిల్ స్పష్టంగా చెబుతుంది, క్రియలు లేని విశ్వాసము మృతమైనది. నేను నమ్ముతున్నానని చెప్పడం కాదు, నోటితో చెప్పడం కాదు, నీవు క్రియల రూపంలో దాన్ని తీసుకుని రావాలి. చర్చిలోకి వచ్చి నేను నమ్ముతున్నాను అని చెప్పి నువ్వు 2 గంటలు 3 గంటలు ఆరాధన చేసి ప్రార్థన చేసి ఏడ్చి గోదాడి బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు బూతులు ఆడుతున్నావు, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, వ్యభిచారం చేస్తున్నావు, దొంగతనం చేస్తున్నావు అని అంటే నీవు విశ్వసించినట్టు కాదు. ఎందుకనంటే నీ విశ్వాసానికి ఒక రుజువు ఉండాలి, నీ విశ్వాసానికి ఒక గుర్తు ఉండాలి. అబ్రహాము దేవుని నమ్మెను, బైబిల్ రాయబడింది అన్నమాట. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతిగా ఎంచబడిన తర్వాత ఇప్పుడు అబ్రహాముకి దేవుడు ఏమిస్తున్నాడంటే, నీవు సున్నతినటువంటి గుర్తునిస్తావు అన్నాడు దేవుడు. సున్నతినటువంటి గుర్తునిస్తా ఉన్నాడు. అలాగే ప్రియ సంగమా, ఈరోజు మనం దేవుడిని విశ్వసిస్తూ ఉన్నాం, దేవుడిని నమ్ముతూ ఉన్నాం, కానీ మన జీవితం మారకపోతే, మన జీవితం మన హృదయం సున్నతి లేకపోతే, నీ విశ్వాసాన్ని దేవుడు ఇంకా అంగీకరించలేదు. కాబట్టి మన యొక్క జీవితం ఎలా ఉంటుందో, నీ విశ్వాసం చెప్పుకుంటూ నీ జీవితం ఇంకా దెయ్యంలాగా జీవిస్తూ ఉంటే, నీ జీవితం ఇంకా అపరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే, అపవిత్రంగా జీవిస్తూ ఉంటే నీవు దేవుడిని నమ్మినట్టు కాదు. అలా అయితే దేవుని వాక్యం రాయబడింది, దయ్యములు సైతము ఏంటంటే దయ్యములు సైతము దేవుడు ఒక్కడే అని నమ్మి వణుకుతున్నది. ఎంతమంది చేసా మాట? దయ్యాలు కూడా దేవుడు ఒక్కడే నమ్ముతున్నాయంట, వణుకుతున్నాయంట. వాటికి రక్షణ ఉందా? లేదు. ఎందుకని? కేవలం పైకి చెబుతున్నాయి దేవుడు నువ్వే దేవుడు అని, కానీ జీవితం దగ్గరకు వచ్చేసరికి లేదు. కాబట్టి సంగమా, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. ఓకే, సో మనం నమ్ముతున్నాము అని అంటే ఖచ్చితంగా క్రియ కనపడాలి. క్రియ కనపడినప్పుడే, ఆ పరిశుద్ధమైనటువంటి జీవితంలో ఉన్నప్పుడే నీ యొక్క విశ్వాసం అనే దేవుడు అంగీకరిస్తున్నట్టు లెక్క. అప్పుడే నీవు రక్షించబడతావు, దేవుడి చుట్టూ ఆ రక్షణ నీకు వస్తుంది. అలా కాకుండా నువ్వు ఎంతకాలం నువ్వు ప్రార్థన చేసినా, ఎంతకాలం నువ్వు పాటలు పాడినా, ఎంతకాలం నువ్వు చర్చికి వచ్చినా, నీ యొక్క క్రియలు నీలో కనబడకపోతే, విశ్వాసానికి తగిన క్రియలు నీలో కనబడకపోతే నువ్వు రక్షించబడినట్టు కాదు. కాబట్టి సంగమా, మనకు ఖచ్చితంగా విశ్వాసం అనగా క్రియలతో కూడినటువంటి విశ్వాసం ఉండాలి. ఉట్టి విశ్వాసం కాదు, క్రియలతో కూడిన విశ్వాసం ఉండాలి. అప్పుడే నువ్వు రక్షించబడినట్టు లెక్క. ఆమేన్.
కాబట్టి సంఘం ఖచ్చితంగా క్రీస్తు యొక్క కృప మనం స్వీకరించి దాన్ని మనం నమ్మాల్సిన అవసరం ఉంది. నమ్మటం కూడా క్రియలతో కూడినటువంటి విశ్వాసం మనకి ఉండాలి. అమెరికాలో నిజంగా జరిగిన సంఘటన మీకు చెప్తాను. దాని ద్వారా విశ్వసించడం అంటే అర్థం ఏంటో మీకు అర్థమవుతుంది. ఓకే, ఒక సహోదరుడు ఉన్నాడు. అతను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో పనిచేస్తా ఉన్నాడు. అమెరికా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే శత్రు దేశాలకి వీళ్ళకి మధ్య బోర్డర్ ఉంటుంది కదా, ఆ బోర్డర్లో నిలబడి కాపలా కాసేటువంటి ఉద్యోగం. అక్కడ చాలా అప్రమత్తంగా ఉండాలి, నిద్రపోకూడదు. శత్రువు ఏ సమయంలో వస్తాడో తెలియదు, ఎటు నుంచి వస్తాడో తెలియదు, కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి ఉద్యోగం అది. అలాంటి ఉద్యోగంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒకరోజు నిద్రపోతూ ఉన్నాడంట. ఆఫీసర్స్ చెకింగ్కి వచ్చినప్పుడు నిద్రపోతూ ఉన్నారు. నిద్రపోతుంటే వెంటనే ఆ వ్యక్తిని పట్టుకుని, నువ్వు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నావు, ఇక్కడ ఏమాత్రం కన్ను రెప్ప వేసినా సరే శత్రువు మన మీద దాడి చేసే అవకాశం ఉన్నటువంటి ఈ స్థితి, ఈ పొజిషన్లో ఉన్నటువంటి నీవు ఎంత నిర్లక్ష్యంగా ఉండకపోతే నువ్వు నిద్రపోతావు ఇక్కడ ఉండని చెప్పి వెంటనే ఆయన తీసుకుని వెళ్ళి జైల్లో వేసి ఆయనకి మరణశిక్ష విధించారు. సో మరణశిక్ష విధించినప్పుడు ఆ విషయం వాళ్ళ ఫ్రెండ్ తెలుసుకున్నాడు. ఫ్రెండ్ తెలుసుకుని చాలా బాధపడ్డాడు. ఎందుకనంటే అతను ఎందుకు నిద్రపోయాడంటే ఈ ఫ్రెండ్ వల్ల అంట. ఎందుకనంటే ఈ ఫ్రెండ్ తన ఏదో దాని ఏదో పనుండి సెలవు పెట్టి బయటకు వెళ్తూ ఇతనికి అప్పచెప్పాడు, ఎక్స్ట్రా డ్యూటీ ఇచ్చాడు. సో ఇతను 2-3 రోజులు వరుసగా డ్యూటీ చేస్తా ఉన్నాడు. సో నిద్రలేదు. సో ఆ సమయానికి ఈ ఆఫీసర్స్ వచ్చేసరికి అతను కునుకుతా నిద్రపోతా ఉన్నాడు. సో కాబట్టి ఆయన పట్టుకొని ఇప్పుడు ఉరిశిక్ష ఖరారు చేశారు ఆయనకి. ఆ విషయం తెలుసుకుని ఆ ఫ్రెండ్ చాలా బాధపడ్డాడు. అరే మా వల్లే కదా ఇది జరిగింది, నేను సెలవు పెట్టకపోతే వీడు ఉండేవాడు కాదు, వీడికి ఎక్కువ డ్యూటీ ఎక్స్ట్రా డ్యూటీ వచ్చిండేది కాదు, వస్తే నిద్రపోయినవాడు కాదు కదా, ఇదంతా కూడా నా వల్ల జరిగిందని చెప్పి ఆ స్నేహితుడు ఏం చేశాడంటే దేశం అంతా కూడా తిరిగి ఎక్కడ ఈ స్నేహితుడిని తప్పించడానికి, ఈ ఉరికమ్మ నుంచి తప్పించడానికి నేను ఏం చేయాలి అని చెప్పి ఎంక్వైరీ చేసినప్పుడు ఎవరో చెప్పారంట, అయ్యా ఈ ఉరి శిక్ష నుంచి తప్పించడానికి అధికారం ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఈ దేశంలో ఎవరు అని అంటే ప్రెసిడెంట్ మాత్రమే చెప్పారంట, దేశ ప్రధాని మాత్రమే అని చెప్పినప్పుడు ఆ సమయంలో అబ్రహాం లింకన్ ప్రధానిగా ఉన్నాడు. ఈ వ్యక్తి ఎక్కడున్నాడు, ఆ వ్యక్తి అబ్రహాం లింకన్ అని చెప్పి వెతికినప్పుడు ఆయన ఎక్కడో టూర్లో ఉన్నాడు, అఫీషియల్ టూర్లో ఉన్నప్పుడు ఈయన అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఈ స్టోరీ అంతా చెప్పాడు. నా ఫ్రెండ్ ఈ విధంగా అయిందండి, ఉరికమ్మనికి ఎక్కబోతా ఉన్నాడు, కాబట్టి మీరే ఎలా అయినా సరే మా ఫ్రెండ్ ఏదో దయ ఉంచి అతనికి క్షమాపణ భిక్ష పెట్టండి అని చెప్పినప్పుడు వేడుకున్నప్పుడు అయ్యో చూసి జాలిపడ్డాడు అబ్రహాం లింకన్. పెట్టి ఒక పేపర్ తీసుకుని ఆ పేపర్లో పలానా వ్యక్తిని నేను క్షమిస్తున్నాను, ఇతనికి ఉరిశిక్ష వెయ్యొద్దు అని చెప్పి రాసి అతను సంతకం పెట్టాడంట. సంతకం పెట్టి ఆ పేపర్ ఇచ్చి పంపించాడు. పంపించినప్పుడు ఆ పేపర్ తీసుకుని ఈ వ్యక్తి తన ఫ్రెండ్ దగ్గరకు వచ్చాడు, జైల్లో తన ఫ్రెండ్ దగ్గరకు వచ్చాడు. వచ్చి ఆ వ్యక్తి దగ్గరికి ఆ పేపర్ చూపించి, రే నువ్వు రేపు విడుదల కాబోతున్నావు, ఇదిగో అబ్రహాం లింకన్ గారు సైన్ చేశాడు, నిన్ను క్షమించాడు, కాబట్టి ఆయన క్షమాభిక్ష పెట్టాడు, కాబట్టి నీకు ఆ ఉరి అనేది ఇంకా రాదు, కాబట్టి నువ్వు బ్రతికిపోతున్నావు అని చెప్పి అన్నప్పుడు ఆ ఫ్రెండ్ ఏం చేశాడంటే నవ్వాడంట. ఎందుకనంటే ఆయన అన్నాడు, అరే నేను రేపు చనిపోబోతున్నాను, నన్ను ఎగతాళి చేయడానికి నువ్వు విధంగా ఒక సింపుల్ పేపర్ తీసుకుని వచ్చావు, ఆ పేపర్ మీద అది లెటర్ హెడ్ కాదు, అబ్రహాం లింకన్ అయిన ఆయన ఒక అమెరికా దేశానికి ప్రెసిడెంట్, ఆయన సంతకం పెట్టేటట్టు ఎలా ఉంటుంది, అదో ఆపాతంగా ఉండేటువంటి పేపర్ లెటర్ హెడ్ అది, దాని మీద ఆయన సంతకం ఉంటుంది, అలాగే ఆయన ముద్ర ఉంటుంది, ఇవన్నీ ఏమి లేకుండా జస్ట్ చేతితో రాసినటువంటి లెటర్ తీసుకుని వచ్చి ఆయన నన్ను క్షమించాడని చెప్పి నువ్వు చెప్తే నేను ఎట్లా నమ్ముతాను, నేను నమ్మను అన్నాడు ఆ ఫ్రెండ్. అంటే చాలాసేపు చెప్పి ప్రయత్నం చేశాడు కన్ఫర్మ్ చేయడానికి, ఓకే కన్విన్స్ చేయడానికి, కానీ ఆ వ్యక్తి కన్విన్స్ కాలా. సరేగా నీతో కాదని చెప్పి ఆ లెటర్ తీసుకుని వచ్చి ఆఫీసర్ దగ్గరికి, జైలు ఆఫీసర్ దగ్గరికి ఇచ్చారట. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే అతను ఊరేశారు, నెక్స్ట్ డే అతన్ని ఉరి తీశారు. ఈ ఫ్రెండ్ ఆశ్చర్యపోయాడు, ఇదేంది అబ్రహాం లింకన్ క్షమించాడు కదా నా ఫ్రెండ్ని, అయినా సరే ఎందుకు ఉరి తీశారు అని చెప్పి మరలా కోర్టుకు వెళ్ళాడట. కోర్టుకు వెళ్తే ఆ కోర్టు వారు చివరికి వాదోపవాదాలు విన్న తర్వాత వారు ఇచ్చినటువంటి తీర్పు ఏమిటి అని అంటే వాళ్ళు అన్నారు, ఏదైనా సరే ఒక క్షమాపణ అంగీకరించబడకపోతే, ఏంటది, ఏదైనా ఒక క్షమాపణ అంగీకరించబడకపోతే ఆ క్షమాపణ కాదు అని తీర్పిచ్చారు.
ఆమె అంటే నేను నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పి నేను చెప్పినప్పుడు నువ్వు నన్ను క్షమించడానికి నేనేం చేశాను, లేదంటే నువ్వు నన్ను క్షమించాల్సిన అవసరం లేదని చెప్పి నువ్వు అన్నావు అనుకో, నేను క్షమించినా కూడా ఆ క్షమాపణ అనేది నీకు ఆపాదించబడదు. కాబట్టి అతన్ని మేము ఉరిదీసాం, అది తప్పు కాదని చెప్పి కోర్టు తీర్పిచ్చింది. ఆమె ప్రియ సంగమా, ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు మన పట్ల కృప చూపినప్పటికీ, యేసుక్రీస్తు మన పాపాలను క్షమించినప్పటికీ ఎవరైతే ఆ క్షమాపణను అంగీకరించరో, ఎవరైతే విశ్వాసంతో ఆ క్షమాపణని స్వీకరించరో వాళ్ళ విషయంలో కూడా ఆ క్షమాపణ అంగీకరించబడదు, ఆ క్షమాపణ ఆపాదించబడదు. కాబట్టి ఈ సంగమం ఈరోజు మనము కేవలం దేవుని కృపని మనం అంగీకరించాలి. విశ్వాసంతో అంగీకరించినప్పుడే ఆ క్షమాపణ మనకి ఆపాదించబడుతుంది. అప్పుడు మనము రక్షించబడతామని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఆమె సరే, మంచిది. ఆ విధంగా మనం ఖచ్చితంగా దేవుని ఎడల, దేవుని వాక్యం పట్ల విశ్వాసము కలిగి ఉండాలి. ఆమె సో దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించినప్పుడే దేవుని యొక్క ఆత్మ మన లోపలికి వస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనేది మన లోపలికి నివాసము ఉండగలుగుతుంది. ఈరోజు మనం చర్చి యానివర్సరీ చేసుకుంటున్నాం. ఏంటి చర్చి, ఏమిటి సంఘము అని అంటే దేవుడు నివాసం ఉండేది. సంఘం అనగా ఏంటి? దేవుడు నివాసం ఉండేది. ఈ బిల్డింగ్ గురించి నేను మాట్లాడలేదు. ఇందులో ఉన్నటువంటి ప్రజలే దేవుని యొక్క అసలైనటువంటి నివాస స్థానం అయినారు. ఆమేన్. అందుకోసం బైబిల్ రాయబడింది, నీ దేహము దేవుని ఆలయం అని నువ్వు ఎరుగువ, దానిని పాడు చేసిన వాడిని నేను పాడు చేస్తాను. ఆమేన్. జాగ్రత్తగా నీ మాట. మన దేహము దేవుని ఆలయము, దానిని పాడు చేసిన వాడిని నేను, దాన్ని ఎవరైతే పాడు చేస్తాడో వాడిని నేను పాడు చేస్తా. ఆమె అర్థమవుతుందా? అంటే మన దేహాన్ని సిగరెట్లతోటి, మందుతోటి, జోదంతో, వ్యభిచారంతో, అబద్ధాలతోటి మనం నాశనం చేస్తా ఉంటే ఆమె దేవుడు అక్కడ నివసించగలరా? దేవుడి ఉద్దేశం ఏంటి? మన లోపల నివసించాలనేది దేవుని యొక్క ఆలోచన. కానీ దాన్ని ఎప్పుడైతే వీటన్నిటి ద్వారా మనం నాశనం చేస్తా ఉన్నామో దేవుడు మన మధ్యలో నివాసం చేయలేకపోతా ఉన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, దేహాన్ని ఎవరైతే నాశనం చేస్తాడో వాడిని నేను నాశనం చేస్తాను. అదేంటి, ఆల్రెడీ దేహం నాశనం అయిపోతుంది కదా, మళ్ళీ ఏం నాశనం చేసేది ప్రత్యేకంగా? మీకు అర్థమవుతుందా? ఎవడైతే దేహాన్ని నాశనం చేస్తాడో వాడిని నేను నాశనం చేస్తాను. నేను ఆల్రెడీ సిగరెట్లతోటి, మందుతోటి నేను నాశనం చేస్తున్నా. మరి దేవుడు నన్ను నాశనం చేయటువంటి అర్థం ఏంటి? నీ ఆత్మని నేను నశింపజేస్తాను. ఆమేన్. ఎందుకనంటే నీ ఆత్మే అసలైన నువ్వు, నీ శరీరం కాదు. ఈ శరీరంలో నివసించే ఆత్మే అసలైనటువంటి నువ్వు. కాబట్టి దేవుడు ఈ శరీరాన్ని నువ్వు పాడు చేస్తే దాని లోపల ఉన్నటువంటి నిన్ను నరకంలో వేసి నేను నిన్ను పాడు చేస్తాను, నేను నిన్ను నశింపజేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి సంగమా, దేవుడు వచ్చింది దేనికోసం ఈ భూమి మీద కనంటే మనలో ఆయన మనల్ని రక్షించి, మనల్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి మన లోపల నివాసం చేయడానికి ఆయన వచ్చి ఉన్నాడు. దానికి కనుక నువ్వు అడ్డుంటే, ఆ కార్యక్రమానికి కనుక నువ్వు చెడు చేసేటువంటి పనులు నువ్వు ఈ దేహంలో చేస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను నాశనం చేస్తాడు. నీ ఆత్మను ఆయన నరకానికి అప్పగిస్తాడు. కాబట్టి మనం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి. దేవుని యొక్క మహిమ కొరకే మన దేహాలను మనం వాడాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా దేవుడు మన లోపలికి వస్తాడు, మన లోపల ఆయన నివాసం ఉంటాడు. ఆమేన్. సరే, మంచిది. ఈరోజు నేను చదివినటువంటి వాక్య భాగం నుంచి చిన్న అంశాన్ని నేను చెప్పి నేను ముగిస్తాను. చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసీయుల దేశమునకు వచ్చిరి. ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు అలాగే ఆయన శిష్యులు వచ్చారు. చూడండి, మీరు గమనిస్తే ఆయన వచ్చాడు, ఒక పని చేశాడు, మళ్ళీ పడవెక్కాడు, మళ్ళీ అవతలకి వెళ్ళాడు. మీకు కింద అయితే అర్థమయ్యేది ఏంటంటే ఆయన పడవెక్కాడు, అవతలొట్టుకు వచ్చాడు. జాగ్రత్తగా కొద్ది నిమిషాలు జాగ్రత్తగా రండమ్మా. ఓకే, ఆయన అవతలొట్టున పడవెక్కాడు, యువతలొట్టుకు వచ్చాడు, ఒక పని చేశాడు, మళ్ళా యువతలొట్టున పడవెక్కాడు, మళ్ళీ అవతలకి వెళ్ళిపోయాడు. సో ఎన్ని పనులు చేశాడు ఆయన వచ్చి?
ఒకే ఒక పని చేశాడు, మీరు చదివితే అర్థమవుతుంది. ఓకే, ఏంటో పని అని అంటే దెయ్యాలు పట్టినటువంటి సేన అనేటువంటి దెయ్యాలు పట్టిన వాడిని విడిపించి ఆయన మళ్ళీ వెళ్ళిపోయాడు. మీరు ఇంకో విషయం గమనిస్తే, ఆయన ఈ గదరేలు ప్రాంతానికి వచ్చేటప్పుడు ఆయన ధోనికి వస్తున్నాడు కదా, వచ్చేటప్పుడు సముద్రం అంతా కూడా అల్లకల్లో, గాలి తుఫాను, మునిగిపోయి చచ్చిపోతున్నారు. ఆ సమయంలో ఆయన లేచి గాలిని సముద్రాన్ని నిమ్మలపరిచి శిష్యులతో, మీరు ఎంతకాలం నమ్మకం లేకుండా ఉంటారు అని చెప్పి వాళ్ళని గద్దించి గాలిని సముద్రాన్ని నిమ్మలపరిచి ఎంతో కష్టపడి యువతలకు వచ్చాడు ఆయన. ఎంతమంది కోసం వచ్చాడు ఆయన యువతలకి? కష్టపడి ఒక్కడి కోసం. ఎంతమంది కోసం? ఒక్కడి కోసమే. అంటే గెరాసీనుల దేశంలో ఉన్నది ఆయన ఒక్కడేనా? చాలా మంది ఉన్నారు, కానీ ఆ ఒక్కడే దేవుడు అనుకున్నాడు. ఆ ఒక్కడికే దేవుడు సహాయం చేయాలని అక్కడికి వచ్చాడు. ప్రియ సంగమా, ఈరోజు ఈ కొత్తూరు గ్రామంలో ఎంతో మంది ఉండొచ్చు, కానీ దేవుడు కనుక నీకు సహాయం చేయాలని కోరుకుంటే, ఆమె ఎవరు నమ్మకపోవచ్చు, ఎవరు ఆయన కోసం ఎదురు చూడకపోవచ్చు, కానీ నువ్వు కనుక ఒక్కదాని నమ్మితే, నువ్వు ఒక్కదాని దేవుడి కోసం ఎదురు చూస్తే, నీ ఒక్కదాని కోసం దేవుడు వస్తాడు. అలాగే ఎక్కడి నుంచి వస్తాడు తెలుసా? అవతల నుంచి ఎదురు నుంచి కాదు, పరలోకం నుంచి దిగొస్తాడు ఆయన. ఆమె కాబట్టి నేను ఒక్కదాన్నే కదయ్యా, నేనేం చేయగలనయ్యా, నా మాట వింటాడు దేవుడు. ఒకవేళ అంత కష్టపడి పరలోకం నుంచి వచ్చిన అంత దూరం నుంచి ఆయన నా ఒక్కదాని కోసం వస్తాడా అని అంటే, ఎస్ వస్తాడని దేవుడు యొక్క వాక్యం చెప్తాం. నువ్వు ఒక్కదాని దేవుడి కోసం ఎదురు చూడు, నువ్వు ఒక్కదాని దేవుడి కోసం ప్రార్థన చేయి, ఖచ్చితంగా దేవుడు అక్కడ కార్యం చేసి తీరుతాడు. హల్లెలూయా. డిఎల్ మూడీ అని ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన ద్వారా చాలా కొన్ని లక్షల మంది మారారు. ఆయన స్వాప్ చేసి కొన్ని లక్షల మంది మార్చాడు. ఆయన ఎలా మారాడు తెలుసా? ఒక అంట్లు తోముకునేట ఆమె ఇంట్లో పాచి పని చేస్తూ ఆమె జీవనం గడుపుతూ ఉంది. ఆమెకు ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే, నా ప్రభువు, నా రక్షకుడు నన్ను రక్షించాడు, నా కోసం మరణించాడు, నా కోసం ఎంతో త్యాగం చేశాడు ఆయన, కాబట్టి నేను ఆయన కోసం ఏదో ఒకటి చేయాలి అని ఆమెకి ఆలోచన కలిగి, ప్రేరేపణ కలిగి ఆమె ఏం చేసిందంటే ఒక మీటింగ్ ఏర్పాటు చేసిందంట. ఎవరు ఆమె? ఇంట్లో పాచి పని చేసేటువంటి ఆమె డబ్బులు పోగేసి కష్టపడి తాను సంపాదించినంత కూడా ఆమె ఏం చేసిందంటే ఒక మీటింగ్ ఏర్పాటు చేసిందంట. ఏర్పాటు చేస్తే ఒక పెద్ద సేవకుని పిలిచింది, ఆయన డేట్లు తీసుకుంది, అయ్యా పలానా రోజు రండి అని చెప్పింది, అంతా కూడా ఏర్పాటు చేసిందంట. మీటింగ్ స్టార్ట్ అయింది. మీటింగ్ అయిపోవచ్చింది. ఎంతమంది వచ్చారు తెలుసా? ఒకే ఒక్కడు వచ్చాడంట. ఆ మీటింగ్ ఎంతమంది వచ్చారు? ఒకే ఒక్కడు. ఆ ఒక్కడికే వాక్యం చెప్పాడంట ఆయన. ఆ ఒక్కడి కోసమే చెప్పాడంట. ఆయన వెళ్ళిపోయాడంట. ఆ ఒక్కడే తర్వాత కొన్ని లక్షల మందిని రక్షించినటువంటి గొప్ప సేవకుడు అయ్యాడు. ఆ ఒక్కడెవరో తెలుసా? డిఎల్ మూడీ. ఆ ఒక్కడే డిఎల్ మూడీ. ఆమె సో కాబట్టి ఈ సంగమా, ఆమె అనుకోవచ్చు, నేను అనుకున్నట్టు ఈ విధంగా నేను పాచి పని చేసుకునేదాన్ని, నా దగ్గర డబ్బులు ఏముంటాయి, నేను కూటమి పెడితే ఏమవుద్ది, ఏం ఒరుగుద్ది అని చెప్పి అనుకుంటే డిఎల్ మూడీ రక్షించబడేవాడా? ఇన్ని లక్షల ఆత్మలు వచ్చాయా? కాదు. కానీ ఒక్కళ్ళు ఉన్నా సరే, దేవుడి కోసం ఎదురు చూసేవాళ్ళు ఒక్కళ్ళు ఉన్నా సరే, దేవుడు ఖచ్చితంగా అక్కడికి వచ్చి తీరతాడు. ఆ ఒక్క పాచి పని చేసుకునేటువంటి ఆమె యొక్క ఆశని దేవుడు చూశాడు. చూసి ఒక వ్యక్తిని దేవుడు ఆకర్షించాడు. ఆ వ్యక్తి ద్వారా కొన్ని లక్షల మంది ఆత్మల్ని దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అయినాడు. కావలసిన ఏంటి అంటే, ఆయన మీద విశ్వాసం ఉంచేవాళ్ళు కావాలి, ఆయన నమ్మేవాళ్ళు కావాలి, ఆయన కోసం ఎదురు చూసేవాళ్ళు కావాలి. దేవుడు ఖచ్చితంగా ఆశ్చర్యకరమైన కార్యాలు చేయగలడు. సో ఇంత కష్టపడి ఆయన ఒకరి కోసం వచ్చాడు. వచ్చిన తర్వాత చూడండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆయన దగ్గరికి వెళ్ళాడో, ఆ సేనాన్ని పట్టిన దేవుని దగ్గరికి వెళ్ళాడో, వెళ్ళి నీ పేరేంటి అని అడిగాడు. అనగానే ఆ దెయ్యాలన్నీ కూడా యేసుక్రీస్తుని గుర్తుపెట్టినాయి. ఏమని గుర్తుపెట్టినాయి అంటే,
నీవు సర్వోన్నతుని దేవుని కుమారుడు. ఏమంటేవి? సర్వోన్నతుని దేవుని కుమారుడా, మాతో నీకేం పని? మా సమయం ఇంకా రాలేదు కదా, నువ్వు ఎందుకు మమ్మల్ని బాధించడానికి వచ్చావు అని అడుగుతున్నాయి. ఆమె చూడండి, ఇవి దెయ్యాలు. దెయ్యాలు యేసుక్రీస్తు దేవుని కుమారుడని, యేసుక్రీస్తు దేవుడిని గుర్తుపట్టింది. అదే యేసుక్రీస్తు శాస్త్రుల పరిశీలనకి వెళ్ళినప్పుడు ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి పెద్ద పెద్ద పాస్టర్లు వాళ్ళు, మామూలు పాస్టర్లు కాదండి, పెద్ద అంగీలు వేసుకొని నడుకు తాడు కట్టుకొని ఆమె ఎవరు కనపడే ఎంతమంది చూసినా సరే వందలు చెప్పాల్సిందే వాళ్ళకి. ఓకే, సో అలాంటి పెద్ద పెద్ద పాస్టర్లు యేసును చూసినప్పుడు యేసును ఏమంటారు తెలుసా? వాళ్ళు బయల్జెబూల్, దెయ్యాలకి అధిపతి అని పిలుస్తున్నారు వాళ్ళు. ఎవరిని? స్వయంగా దేవుణ్ణి. కానీ దెయ్యాలు చూస్తే దెయ్యాలు అంటే నీవు సర్వోన్నతుడే దేవుని కుమారుడు. దెయ్యాలు గుర్తుపట్టలే కానీ ఆ కాలంలో పాస్టర్లు యేసుక్రీస్తుని గుర్తుపట్టలేకపోయారు. అంటే ఎంత ఆత్మ సంబంధమైన అంధకారంలో ఉన్నారో చూడండి. కానీ దెయ్యాలు మాత్రం గుర్తుపెట్టినాయి. ఓకే, గుర్తుపెట్టి అవి ఏమంటున్నాయంటే, అయ్యా మమ్మల్ని బాధించడానికి వచ్చావా, అప్పుడే నాకు సమయం ఇంకా రాలేదు అని చెప్పి అవి ఏమడుగుతున్నాయంటే, ఇప్పుడు యేసుక్రీస్తుని ప్రార్థన చేస్తున్నాయంట. ప్రార్థన అంటే ఏంటండి? మోకాళ్ళు వేసి కళ్ళు మూసుకోవడం. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడు, దేవునితో మాట్లాడు, దేవుణ్ణి రిక్వెస్ట్ చేయటం, దేవుణ్ణి అడగటం. ఆమె సో ఇప్పుడు దెయ్యాలు ఏమని అడుగుతున్నాయి అంటే, దెయ్యాలు ఏమో ప్రార్థన చేస్తున్నాయి అని అంటే, అయ్యా మమ్మల్ని వీడిలోంచి బయటికి పంపిస్తే పంపించేవి కానీ, ఏమంటే ఈ వ్యక్తుల నుంచి బయటికి పంపిస్తే పంపించేవి కానీ ఈ దేశం నుంచి మాత్రం మమ్మల్ని బయటికి పంపించొద్దు. ఆమె ఈ దేశం నుంచి మమ్మల్ని బయటికి పంపించొద్దు. సో మేము ఇక్కడే ఉంటాం, ఈ దేశంలోనే ఉంటాం. ఇదిగో నీకు కావాలంటే అక్కడ పందులు గుంపుంది కదా, ఆ పందులకు మమ్మల్ని పంపించు అని చెప్పి యేసుక్రీస్తుకి ప్రార్థన చేసింది. చూడండి, ఎవరు ప్రార్థన చేస్తుంది? దెయ్యాలు. దెయ్యాలు యేసుక్రీస్తుకి ప్రార్థన చేస్తే మరి యేసుక్రీస్తు విన్నాడా? యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? ఓకే, మీరు అడిగారు కదా, ఎంతగా మీరు మొత్తుకుంటున్నారు కదా, ఓకే మీరు అల్లని పందుల్లోకి అన్నాడు. అన్నాడు లేదా? ప్రియ సంగమా గమనించండి, దెయ్యం అనగా దేవుడికి శత్రువు. దెయ్యం అంటే ఎవరు? దేవుడికి శత్రువు, వాడు బాధించేవాడు. వాడు ప్రార్థన చేస్తేనే దేవుడు మన ప్రార్థన ఆలకించాడే. మరి నీవు నేను ఎవరు? దేవుడి పోలికలో చేయబడ్డ దేవుడి కుమారులు కుమార్తెలమే. మరి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడా? హల్లెలూయా. కాబట్టి సంగమా చూడండి, దెయ్యాల ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన ఖచ్చితంగా వింటాడు. ఆయన ఖచ్చితంగా మన ప్రార్థన జవాబిచ్చి తేరాల్సిందే. కాబట్టి మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలి. దేవుణ్ణి అడిగినప్పుడు దెయ్యాలు మాకవి దేవుడు మాకు దయచేస్తుంటే విశ్వాసం అడిగి దెయ్యాలే పొందుకునేయండి, మనం పొందుకోలేమా? మీరు విశ్వాసంతో అడగండి, ఖచ్చితంగా దేవుడు మీకు దయచేస్తాడు. ఆమేన్. సో కాబట్టి దెయ్యాలు ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభువు విన్నాడు, వాటిని అవి కోరుకున్నట్టుగానే పందుల్లోకి పంపించాడు. ఇంకో విషయం ఏంటంటే, అవి ఏమంటున్నాయంటే, ఈ దేశం నుంచి మమ్మల్ని తోలివేయవద్దు. ఏమంటున్నాయి? ఈ దేశం నుంచి మమ్మల్ని తోలివేయవద్దు. ఎందుకని? గదరేయుల ప్రాంతం లేదా గెరాసీనుల ప్రాంతము దెయ్యాలు ఇష్టపడేంతగా ఉంది. ఆ ప్రాంతాన్ని ఎవరు ఇష్టపడుతున్నారు? దెయ్యాలు ఇష్టపడుతున్నాయి. ఆమేన్. దేవుడు కాదు, ఎవరు ఇష్టపడుతున్నారు? దెయ్యాలు ఇష్టపడుతున్నాయి. అంటే ఆ ప్రాంతం ఎదిగిందనా లేదంటే దిగజారిందనా? దిగజారిందని. ఆమేన్. సో ఎవరిలోనైనా సరే దెయ్యం నివసించాలని ఆశపడితే వాడు అంత దిగజారుడు ఇంకోడు ఉండడు. ఎందుకనంటే ఈ భూమి మీద లేదంటే పరలోకంలో ఎక్కడైనా సరే అత్యంత పరిశుద్ధుడు ఎవరంటే యేసుక్రీస్తు. అత్యంత అపవిత్రుడు ఎవరు అంటే సాతాను. అలాంటి సాతాను వచ్చి మనలో నివాసం చేయడానికి అది ఇష్టపడుతుంది అంటే నువ్వు ఇంకెంత దరిద్రుడు అర్థం చేసుకోవాలి. అదేనా? కాబట్టి ఆ ప్రాంతం అంతగా దిగజారిపోయింది. ఇప్పుడు నా అంశం ఏంటంటే, అసలు ఇది ఏ ప్రాంతం? అదేనా? నా అంశం ఏంటంటే, ఈ ప్రాంతం ఏంటి, ఈ దేశం ఏంటి, దీని గురించి మనం చూడాలి. ఓకే,
ఇది ఎందుకు ఈ విధంగా దెయ్యాలు నివసించడానికి అనువుగా మారిపోయింది, దెయ్యాలు కోరుకునేంతగా ఎందుకు ఇది దిగజారింది అన్నది ఈరోజు మనము చూడాలి. ఆమేన్. చూడండి, ఈ ప్రాంతం పేరు గెరాసేనుల దేశము అని రాయబడింది. అలాగే మత్తయి సువార్తలో చూస్తే ఇదే వాక్యం ఏదంటే ఇదే సంఘటన ఉంటుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనం. ఆయన చాలమ్మా, ఏం దేశం అంటే ఇది? అద్దరినుల గదరేనీల దేశం. చూడండి, ఒకే ప్రాంతం కానీ రెండు పేర్లు ఉన్నాయి. గెరాసేనుల ప్రాంతం అన్నా గదరేనీల ప్రాంతం అన్నా రెండు ఒకటే. ఆమె. సో ఈ గదరేనీల ప్రాంతం అంటే ఏంటో ఇప్పుడు మనం చూడాలి. ఇది ఎక్కడుంది అసలు? ఇందులో నివసించే ప్రజలు ఎవరు? ఇది ఇశ్రాయేలు దేశమేనా? ఇందులో నివసించే ప్రజలు ఇశ్రాయేలీలేనా అన్నది మనము చూడాలి. అసలు ఈ దేశం ఎక్కడుంది అని అంటే, ఈ దేశానికి రావడానికి యేసు ఎక్కడి నుంచి వచ్చాడు? పడవ వేసుకొని దాటి సరస్సు దాటి వచ్చాడు, సముద్రం దాటి అవతలకి వచ్చాడు. అంటే ఈ దేశం ఎక్కడుంది అని అంటే సముద్రం యువతలు ఉంది. మీరు ఆ సముద్రం లేదంటే ఆ సరస్సుని కనుక గమనిస్తే అది గలిలయ సముద్రం. ఏ సముద్రం అది? గలిలయ సముద్రం. ఈ గలిలయ సముద్రం అనేది నిజానికి సముద్రం కాదండి. ఓకే, అది ఏమిటంటే మన ఇక్కడ ఒక రిజర్వాయర్ ఉంది. ఏ రిజర్వాయర్ అది? బొగ్గాగు రిజర్వాయరేనా? మచ్చల దగ్గర మచ్చికల్లా. ఓకే, కృష్ణానది వచ్చి ఆ రిజర్వాయర్ దగ్గర స్టాక్ అయ్యి మళ్ళీ ఆ రిజర్వాయర్ నుంచి అవతలకి మళ్ళా కృష్ణానది వెళ్ళిపోద్ది. ఓకే, సో ఈ పెద్దగా ఎక్కడైతే నీళ్లు నిలబడుతున్నాయో దాన్ని మనం ఏమంటాం? రిజర్వాయర్ అంటున్నాం. అది బొగ్గా కావచ్చు, ఇంకేదో పేర్లు మనం పెట్టవచ్చు. ఓకే, అలాగే ఈ ఏ సముద్రం? గలిలయ సముద్రం అంటే ఏమిటి అంటే యోర్దాను నది ప్రవహిస్తూ ఉంది. ఈ గలిలయ ప్రాంతం దగ్గర వస్తే అడిగిపోయింది. అంటే ఎక్కువ నీళ్లు అక్కడ స్టాక్ అయ్యి ఉంటాయి. ఆ తర్వాత మళ్ళా యోర్దాను నది కంటిన్యూ మళ్ళా పారి వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే, సో ఈ స్టాక్ అయినటువంటి దీన్ని వాళ్ళు ఏమంటారంటే గలిలయ సముద్రం అంటున్నారు, లేదంటే సరస్సు అని ఇంకో చోట రాయబడి ఉంటుంది. ఓకే, అంటే నిజానికి ఇది సముద్రం కాదు. ఓకే, ఒక నీటి సరస్సు. అంటే నిజానికి ఇది గలిలయ సముద్రం కాదు, ఇది ఒక యోర్దాను నది. ఇది ఒక నది, దాని పేరు యోర్దాను నది. అంటే ఈ గదరేలు ప్రాంతం ఎక్కడుంది అంటే యోర్దాను అవతల లేదు, యోర్దాను యువతల ఉంది. యేసుక్రీస్తు ఇశ్రాయేలు దేశంలో ఉన్నాడు, స్వాత ప్రకటిస్తూ ఆయన నది దాటి ఎవరో రావాల్సి వచ్చింది. నీకు అర్థమవుతుందా? సో గదరేలు ప్రాంతం ఎక్కడుంది అంటే యోర్దాను అవతల లేదు, యోర్దాను యువతల ఉంది. మరి ఇశ్రాయేలు దేశం ఎక్కడుంది? యోర్దాను అవతల ఉంది. మీరు గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి ప్రయాణం చేస్తూ ఎర్ర సముద్రం దాటారు. ఓకే, దాటిన తర్వాత వాళ్ళు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేశారు. ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే యోర్దాను నది దగ్గరికి వెళ్ళారు. ఆమె. యోర్దాను నది దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు వేగు చుట్టానికి వెళ్ళారు. 12 మంది వెళ్ళారు. ఓకే, సో ఆ తర్వాత వచ్చి వాళ్ళు చెడసామని చెప్పిన తర్వాత దేవుడు కోపపడి వాళ్ళని అరణ్యంలోనే 40 సంవత్సరాలు తిప్పాడు. ఓకే, తిప్పిన తర్వాత యెహోషువ కాలంలో మళ్ళీ యోర్దాను దాటారు వాళ్ళు. ఎంతమంది గుర్తుంది? ఆ యాజకుల కాళ్ళు ఎప్పుడైతే యోర్దాను నదిని తాకినాయో నీళ్లు ఏకరాశిగా నిలబడ్డాయి. ఎక్కడ నిలబడ్డాయి? ఆదాము అనే పురం దగ్గర ఏకరాశిగా నిలబడ్డాయి. ఏమి నీళ్ళు? యోర్దాను నీళ్ళు. అది దాటి వెళ్ళిన తర్వాత అక్కడ ఏముంది? వాగ్దాన భూమి. అంటే వాగ్దాన భూమి ఎక్కడుంది అని అంటే యోర్దాను అవతల ఉంది తప్ప యువతలు కాదు. ఆమె. మరి ఈ గదరేలు ప్రాంతం ఎక్కడుంది? యోర్దాను యువతలు ఉంది. అంటే వాగ్దాన భూమిలో లేదు ఇది. ఆమె. సో కాబట్టి జాగ్రఫీగా అంటే భౌగోళికంగా చూసుకుంటే ఈ గదరేలు ప్రాంతము ఎక్కడుందనంటే వాగ్దాన భూమిలో లేదు, వాగ్దాన భూమి బయట ఉంది. మరి ఇందులో నివసించే వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలీయులేనా? ఇందులో నివసించే వాళ్ళు ఎవరో చూడాలి మనం. ఆమె. ఏమంటే ఇశ్రాయేలు ఎక్కడ నివసిస్తారంటే వాగ్దాన భూమిలో కదా. జనరల్గా మనం అనుకుంటాం వాగ్దాన భూమిలో కదా నివసించేది, వాగ్దాన భూమి బయట నివసిస్తారు ఎవరన్నా? కానీ నివసిస్తున్నారని బైబిల్ చెబుతుంది. ఓకే, సో దానికోసం ద్వితీయోపదేశకాండం
డ్యూటరానమీ 8వ అధ్యాయం, సారీ 8వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. మీ దేవుడైన యెహోవా మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను అంతేనా? రైట్. సో ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు వాగ్దానం చేసిన దేశం ఎలాంటి దేశం? మంచి దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం, పంటలు పండే దేశం. ఓకే, సో అలాగే ప్రతి పంట కూడా సమృద్ధిగా ఉండేటువంటి దేశం. ఏ కాలంలో ఆ కాలంలో వర్షాలు పడే దేశం అది. ఓకే, తర్వాత ఈ సంఖ్యాకాండం 32వ అధ్యాయం వస్తుంది. సంఖ్యాకాండం అంటే ఈ గదరేలు ప్రాంతం ఎక్కడుంది, అందులో నివసిస్తున్న ప్రజలు ఎవరో అన్నది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు సంఖ్యాకాండం 32, సంఖ్యాకాండం 32. మొదటి వచనం, రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను కనుక యాజేరు ప్రదేశమున గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలం అని తెలుసుకొని సరే ఒక్క నిమిషం అండి. ఇక్కడ మందలు ఉన్నాయంటే ఎవరికి? ఏ గోత్రం వాళ్ళకి? రూబేనీయులకి గాదీయులు. గుర్తుపెట్టుకోండి పేర్లు, రూబేను గాదు, గాదు రూబేను, గుర్తుపెట్టుకోండి పేర్లు. ఓకే, వీళ్ళకి పశువులు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత 5వ వచనం, కాబట్టి మా ఎడల నీకు కటాక్షం కలిగిన ఎడల మమ్మును యోర్దాను అద్దరికి దాటింపక. ఏమన్నారు వాళ్ళు? యోర్దాను అవతలకి మమ్మల్ని దాటించొద్దు. అంటే యోర్దాను యువతలు మాకు పచ్చిక బయలు ఉన్నాయి, మా పశువులు విస్తారంగా ఉన్నాయి కాబట్టి వాటికి విస్తారమైన మేత కావాలి, కాబట్టి విస్తారమైన మేత దొరికేటువంటి ప్రదేశం యోర్దాను యువతలు ఉంది కాబట్టి మేము యోర్దాను యువతలే ఉంటాం, యోర్దాను అవతలకి మేము రాము అన్నారా లేదా? ఓకే, సో అది మమ్మల్ని యోర్దాను అద్దరికి దాటింపు కానీ ఈ రాష్ట్రమైన మాకు ఈ దేశంలో స్వాస్థ్యముగా ఇమ్మనగా. కానీ నిజానికి దేవుడు ఏ దేశం స్వాస్థ్యంగా ఇచ్చాడు? యోర్దాను అవతలైనటువంటి వాగ్దానం దేశాన్ని వాళ్ళకి స్వాస్థ్యంగా ఇస్తే ఈ గాదు రూబేను. ఓకే, సో ఈ గాదు రూబేను గోత్రం ఏమన్నా అంటే మాకు యోర్దాను యువతలు ఇవ్వండి స్వాస్థ్యం, అవతలకి మేము రాము అని చెప్పి అంటున్నారు. అన్నప్పుడు ఇప్పుడు మోషే ఏమంటాడంటే, మోషే గాదీయులతోనూ రూబేనీయులతోనూ మీ సహోదరులు యుద్ధంలోకి పోవచ్చుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? అదేంటి, అవతలకి వెళ్ళి యుద్ధం చేయాలి కదా. వాళ్ళంతా యుద్ధం చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓడగొట్టి అక్కడ ఆ స్థలాన్ని ఆక్రమించుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు మేము ఈ రాము అవతల మేము రాము అని అంటే మరి బలహీనలు అవుతారు కదా, వాళ్ళకి యుద్ధం చేసే వాళ్ళు తగ్గిపోతారు కదా. కాబట్టి మీరు ఏది అంటున్నారు అని చెప్పి అంటే వాళ్ళు అంటాడు, మోషే అంటాడు, ఆ దేశంలో చూసినకు కాదేశు బర్లేల నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారిని అలాగే చేస్తుంది కదా. కాదేశు బర్లేల దగ్గర కూడా ఇలాగే చేశారు కదా. చూడండి కింద చదువుతాం ఇంకా 16వ వచనం, అందుకు వారు అతను ఎందుకు వచ్చి, ఎవరు? గాదు రూబేను, గుర్తుపెట్టుకోండి, గాదు రూబేను. అందుకు వారు అతను ఎందుకు వచ్చి మేము ఇక్కడ మా మందలకు ఏమన్నారు ఇక్కడ? యోర్దాను యువతలో మాకు స్వాస్థ్యం దొరికింది కాబట్టి యోర్దాను అవతలకి మేము రాము అన్నారు. చూడండి,
దేవుడు వాళ్ళు ఎక్కడ తీసుకొస్తాడంటే వాగ్దాన భూమి తీసుకొస్తాడు. వాగ్దాన భూమి ఎలాంటిది? మంచి భూమి, మంచి పంటలు పండే భూమి. అంటే అక్కడ గడ్డి దొరుకుతుంది కదా, పశువులకి గ్రాసం ఉంటుందా? ఉంటుంది. అయినా సరే దాన్ని వాడు చూడట్లా. వాళ్ళు ఏమంటారంటే వాగ్దాన భూమిని చూడకుండా వాళ్ళు యువతలో ఆగిపోతాం, మాకు ఇక్కడే బాగుంది. ఎందుకంటే పశువుల కోసం. వాళ్ళు దేనికోసం ఆగిపోతున్నారు? వాగ్దాన భూమిని వద్దంటున్నారు, పశువుల కోసం వద్దంటున్నారు. గమనించండి. సో వద్దని వాళ్ళు ఆగిపోయారు. ఆగిపోయిన తర్వాత మోషే ఓకే, మీరు కనుక అవతలకు వచ్చి యుద్ధం చేసి వాళ్ళందరూ కూడా ఆ దేశాన్ని స్వాతంత్రించుకునేంత వరకు మీరు ఉంటే ఓకే, మీరు ఇక్కడే ఉండొచ్చు అని చెప్పి మోషే చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పటి నుంచి ఈ యువతలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఎవరు నివాసం ఉంటున్నారంటే గాదు గోత్రికులు, అలాగే రూబేను గోత్రికులు. వాళ్ళు ఎందుకోసం అక్కడ ఆగారంటే పశువుల కోసము ఆగారు. చూడండి, పశువుల కోసము వాళ్ళు వాగ్దాన భూమిని వదిలేసుకున్నారు. పశువుల కోసం వాళ్ళు వాగ్దాన భూమిలోకి వెళ్ళలేదు, ఇష్టపడలేదు. వాళ్ళు ఫలితంగా ఏమైంది? వాళ్ళు వాగ్దాన భూమిలోకి వెళ్ళనందుకు ఏమైంది? దేవుడి చెట్టు స్వాస్థ్యం వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడినందుకు వాళ్ళకి ఏమైంది అంటే, వాళ్ళు యేసుక్రీస్తు కాలంకి వచ్చేసరికి, ఆ ప్రాంతంలో వాళ్ళు యేసుక్రీస్తు కాలంకి వచ్చేసరికి వాళ్ళు ఏం మేపుతున్నారు? అక్కడ పందులు మేపుతున్నారు. పశువులు మేపడానికి ఆగిపోయిన వాళ్ళు ఇప్పుడు పందులు మేపే స్థితికి దిగజారిపోయారు. ఏమంటే ఇశ్రాయేలు ప్రజలు అసలు పందులను తినొచ్చా? పందులు కళేబరాన్ని సైతం వాళ్ళు ముట్టకూడదు కదా. మరి అలాంటప్పుడు పందులు మేపేంతగా వీళ్ళు అక్కడ ఉన్నారంటే వాళ్ళు ఎంతగా దిగజారిపోయారు. కాబట్టి సంగమా అక్కడ ఉన్నది ఎవరంటే గాదు, రూబేను. ఆ ఇద్దరి పేర్లు కలయిక మీదే గదరేను అనే ప్రాంతం పేరు వచ్చింది. అదే మీకు గాదు ప్లస్ రూబేను, గదరేనీల ప్రాంతం. ఆ ప్రాంతంలో ఉండేది ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలే. అక్కడ ఉండే వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలే. కానీ వాళ్ళు ఏం మేపుతున్నారంటే దేవుడికి అసహ్యమైనటువంటి, దేవుడు చేయవద్దన్నటువంటి పందులు సైతం వాళ్ళు మేపుతూ ఉన్నారు. ఆమేన్. అంత మాత్రమేనా? యేసుక్రీస్తు వచ్చి అతన్ని స్వస్థపరిచినప్పుడు, అతను రియాలను వెళ్ళగొట్టినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఆ పందులు పోయినాయని. ఎందుకోసం? వాళ్ళు పందులు చచ్చిపోయినాయని, వాళ్ళ యొక్క బిజినెస్ పోయిందని చెప్పి వాళ్ళు ఏమన్నారంటే యేసు ప్రభు మాకు వద్దు. ఏమన్నారు వాళ్ళు? యేసు ప్రభు మాకు వద్దు. చూడండి, ఒకప్పుడు వాగ్దాన భూమి వద్దనుకున్నందుకే వాళ్ళు ఏదైనా దిగజారిపోయారు. చివరికి వాళ్ళు ఎంతగా దిగజారంటే దెయ్యాలు వచ్చి నివాసం ఉండడానికి ఇష్టపడేంతగా వాళ్ళు దిగజారిపోయారు. అంత మాత్రమే కాకుండా వాళ్ళు ఇప్పుడు ఎవరు వద్దంటున్నారు? స్వయంగా దేవాది దేవుడిని వాళ్ళు వద్దనేటువంటి స్థితికి వాళ్ళు దిగజారిపోయారు. దానికి కారణం ఏంటి అంటే ప్రియ సంగమా, వాగ్దాన భూమిలోకి వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడలేదు. దేవుడిచ్చిన వాగ్దాన భూమిలోకి వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడలేదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా దిగజారిపోయారు. ప్రియ సంగమా, ఈరోజు క్రైస్తవుడుగా నీవు నేను కూడా ఆమేన్, మనకు కూడా దేవుడు ఒక వాగ్దాన భూమిని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన భూమిని నువ్వు స్వీకరిస్తేనే నువ్వు బాగుపడతావు. ఆ వాగ్దాన భూములకు నువ్వు వెళితేనే నువ్వు దీవించబడతావు. ఆ వాగ్దాన భూములకు నువ్వు అడుగు పెడితేనే నువ్వు చక్కగా పచ్చగా ఉంటావు. మరి ఈ రోజు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటి అని అంటే పరిశుద్ధాత్మ అయినది. ఈరోజు దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి వాగ్దానం ఏమిటి అంటే అదేమిటంటే అదే మనకు విశ్రాంతి అయిన ఎంత చెప్పాను నేను. ఓకే, అదేమిటంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అయినది. దేవుడు ఈ రోజు మనకు వాగ్దానం చేసింది పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేటువంటి వాగ్దాన భూమిని మనకి క్రైస్తవులకి మనకి దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఈరోజు మన ప్రయాణము ఎక్కడి వరకు కొనసాగాలి అని అంటే గదరేనీలాగా ఆ వాగ్దాన భూమి బోర్డర్లోకి వెళ్ళటం కాదు, వాగ్దాన భూమి లోపలికి వెళ్ళాలి. అలాగే ఈ రోజు కూడా ప్రియ సంగమా, మనము ఎక్కడి వరకు ప్రయాణం చేయాలి? క్రైస్తవులుగా మనం ప్రయాణం మొదలు పెట్టాం. ఎప్పుడు మొదలు పెట్టాం? యేసుక్రీస్తు రక్షకుడిని నమ్మి బాప్తిసం తీసుకున్నప్పుడు మనం ప్రయాణం మొదలు పెట్టాం. సో యేసుక్రీస్తులో కొనసాగుతూ ఉన్నాం. ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాం? బూతులు మానేస్తాం, చెవి క్రమంలో అన్ని చేసి పవిత్రంగా మనం జీవిస్తున్నాం, పరిశుద్ధంగా జీవిస్తున్నాం. ఆ తర్వాత పరిశుద్ధంగా మనం జీవిస్తున్నాం. ఫస్ట్ ఏమో నమ్మాం, అనగా నీతీకరణ. రెండవ స్టెప్ పరిశుద్ధమైనటువంటి జీవితం. ఓకే, బూతులు మాట్లాడలేదు, వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, అన్ని కూడా మానేసాం, పరిశుద్ధంగా మనం జీవిస్తున్నాం. అంతకు కావద్దు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే నేను బూతులు మాట్లాడట్లేదు కదా, నేను వ్యభిచారం చేయట్లేదు కదా, కాబట్టి ఇంకా నేను అయిపోయినట్టే, ఇంకా పరలోకి వెళ్ళిపోతాను అనుకుంటున్నారు. కానీ ప్రియ సంగమా, అంతటితో ఆగొద్దు. పరిశుద్ధమైనటువంటి జీవితంతో ఆగొద్దు. ఎందుకంటే ఇంకొక స్టెప్ ఉంది, అదే పరిశుద్ధాత్మ బాప్తిస్మైనది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిసం ఏం చేస్తాడంటే నీ హృదయంలోకి దేవుడు వస్తాడు.
నీ హృదయంలోకి దేవుడు వచ్చి నీ హృదయంలో ఉన్నటువంటి ఆ పాపపు స్వభావాన్ని పూర్తిగా కాల్చేస్తాడు. పరిశుద్ధాత్మ అగ్ని చేత ఆయన నీ హృదయాన్ని కాల్చినప్పుడు నీలో అసలు పాపం చేయాలన్నటువంటి ఆలోచన కూడా ఉండదు. అదే ఇప్పుడు పరిశుద్ధంగా జీవిస్తున్నావు, కానీ నీ లోపల ఏముంటుందంటే కోరిక ఉంటుంది. చెయ్యవు, కానీ ఏముంటుంది నీ లోపల? కోరిక ఉంటుంది. మరి పరిశుద్ధాత్మ ముందు ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆ కోరికను కూడా దేవుడు పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చేస్తాడు. అప్పుడు నీవు మారిన మనిషి అవుతావు, నీవు నూతన సృష్టి అవుతావు. కాబట్టి అప్పటి వరకు మనం ఆగకూడదు. గర్వీయులు చేసినటువంటి గాదు రూబేలు చేసినటువంటి తప్పు మనం చేయకూడదు. మనం సరాసరి ఎక్కడికి వెళ్ళాలంటే ఎక్కడ ఆగకుండా పరిశుద్ధాత్మ చేత నువ్వు తిరిగి జన్మించేంత వరకు ఎక్కడ ఆగకూడదు. నువ్వు వెళ్లాల్సిందే, వెళ్ళి పరిశుద్ధాత్మ చేత నింపబడాల్సిందే. అందుకోసం యేసు అంటున్నాడు, ఇదిగో ఎవరైనా సరే తిరిగి జన్మించకపోతే వాడు పరలోక రాజ్యాన్ని చూడలేడు. ఆమేన్. సో కాబట్టి ఈరోజు దేవుని ఆత్మ చేత తిరిగి జన్మించాల్సిన అవసరం ఉన్నది. అలా జన్మిస్తేనే మనం వాగ్దాన భూమిలోకి వెళ్ళినట్లు. అలా కాకుండా నువ్వు బయట ఉన్నావా, నువ్వు ఎప్పుడే ఈరోజు బాగుండొచ్చు, కానీ రేపు పొద్దున సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత నువ్వు కనుక అలాగే ఉంటే నీవు దిగజారిపోతావు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇల్లు ఊడ్చి అమర్చబడి చక్కగా ఉండి ఎవరు అక్కడ లేరు అని చెప్పి తెలుసుకున్న తర్వాత ఆ దెయ్యం వెనకొస్తుందంట. వచ్చి దాంతో పాటు ఎన్ని దెయ్యాలు తీసుకోవద్దంట, తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యాలే తీసుకుని వస్తాను. ఆ భావం మీకు అర్థమైందా? ఆమె నేను బాప్తిసం తీసుకున్నా, నేను నమ్మా, ఇప్పుడు నేను పరిశుద్ధంగా జీవిస్తున్నా, ఎలాంటి అపవిత్రమైన కార్యాలు నేను చేయట్లా, అంతటి ఆగిపోయాను. ఇంకా ఈ లోపలికి ఎవరు కూడా ఏముంది అక్కడ? ఇల్లు ఓడ్చబడి అమర్చబడి అందులో ఎవరు నివాసం ఉండుట లేదని చూసిన తర్వాత, ఎవరు నివాసం ఉండలేదని చూసిందంట అదయ్యం. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాం? మనం నమ్మాం, పరిశుద్ధమైనటువంటి కార్యాలు చేస్తాం. అంటే మన జీవితం, మన హృదయం పరిశుద్ధంగా ఉంది, కానీ అందులో ఎవరు లేరు? దేవుడు లేడు. ఆమె. సో అలాంటి స్థితిలో నువ్వు ఉన్నావు అనుకో ఎక్కువ కాలం, దేవుడు లేకుండా అలాగే ఉంచాను నీ హృదయాన్ని, శుభ్రం ఊడ్చి ఉంది, అమర్చి ఉంది, కానీ ఎక్కువ కాలం అలాగే ఉన్నావు అనుకో ఏమవుతుంది? దయ్యాలు మళ్ళీ వస్తాయి. నీ మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఇంకా దారుణం అవుతుంది. కాబట్టి సంగమా, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందేంత వరకు మనం ఎట్టి పరిస్థితుల్లో ఆగటానికి వీలు లేదు. మీరు అడగండి, దేవుడు పరిశుద్ధాత్మ ఇస్తానని వాగ్దానం చేశాడు. అని అన్నాడు, ఇదిగో మీరు చెడ్డవారు ఏంటి, మీ కుమారులకి మంచి వాటిని ఇవ్వాలని చూస్తున్నారే, మరి నేను పరలోకపు తండ్రిని కదా, నన్ను అడిగితే నేను పరిశుద్ధాత్మని నిశ్చయముగా దయచేస్తాను, నిశ్చయంగా ఖచ్చితంగా నేను ఇస్తాను అన్నాడు. కాబట్టి మనం వాగ్దాన భూమి బయట ఉండాల్సిన అవసరం లేదు. మనం ఖచ్చితంగా వాగ్దానం భూమి చేత అనగా పరిశుద్ధాత్మ బాప్తిసం చేత మనం నింపబడాలి. ఆ నింపేంత వరకు కూడా మనం ఆగకూడదు, మనం ముందుకు వెళ్ళాలని ఈ గదరీల ప్రాంతం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు. దేవుని ఉద్దేశం అదే, మనం నింపాలనేది దేవుని ఉద్దేశం, మన హృదయంలో నివాసం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. ఆ ఉద్దేశం నెరవేరేంత వరకు కూడా ఎవరు ఆగొద్దు. మీరు బాప్తిసం తీసుకున్నారు, వెరీ గుడ్, మంచి పని చేశారు. పరిశుద్ధంగా జీవిస్తున్నారు, వెరీ గుడ్, మంచి పని చేశారు. అయితే పరిశుద్ధాత్మ చేత మీరు తిరిగి జన్మించాలి. మీ హృదయంలో ఉన్నటువంటి లోక కార్యాల మీద ఆశ కూడా చచ్చిపోవాలి. అప్పుడే నువ్వు తిరిగి జన్మించినట్టు లెక్క. సో ఆ విధంగా మనం ముందుకెళ్దాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి దేవునికి ధన్యవాదాలు తెలియజేస్తాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. తిరిగి సమయాన్ని పాస్టర్ గారికి ఇస్తాను. I'm